భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ఎస్పీ దామోదర్ స్వయంగా రంగంలోకి దిగి ఒంగోలులోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, మార్కెట్లు, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీడీ టీం, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగాయి. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తులు ఉన్న చోట వారి వేలిముద్రలు సాంకేతిక పరికరాల సహాయంతో పరీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ భద్రతా చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని కోరారు. సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయటం, సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్న కొత్త వ్యక్తి కనిపించిన వెంటనే స్థానికంగా ఉండే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. 112 నెంబర్ ద్వారా సమాచారం అందించవచ్చని ఎస్పీ దామోదర్ సూచించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఉన్నారు. ఆటో డ్రైవర్ బాయ్, హలో బాస్, వచ్చేసాను. దేశంలో ఉన్న పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మనము ఎనీ ప్రిపరేషన్కి పబ్లిక్ని కూడా సమాయత్తం చేస్తున్నాం. అలాగే వెహికల్ చెక్కింగ్స్, లాడ్ చెక్కింగ్స్, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఇది. ఇబ్బంది ఏం లేదు. అలాగే ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, ఎవరన్నా క్రిమినల్స్ కానివ్వండి, ఏదన్నా యాక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ నాకాబందీ, అలాగే సీజ్ ఫోర్ట్ అంటారు, ఇది చేస్తున్నాం. సో ప్రజలు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇష్యూస్ లేకుండా ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. ఎటువంటి ఆపద వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్ చెకింగ్స్, అలాగే నాకాబందీలు పెట్టడము, అందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నాం. సో దిస్ ద మోటివ్ ఆఫ్ దీస్ వెహికల్ చెకింగ్స్. థ్యాంక్ యూ. ప్రజలు కూడా ఒక్క నిమిషం, ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలనేసి ఒక సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు ఇది. దీన్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాం. రైల్వే స్టేషన్ చెక్ చేయటం, బస్ స్టాండ్స్, హాస్పిటల్స్, వైటల్ ఇన్స్టలేషన్స్ ఏమేమి ఉన్నాయో మన జిల్లాలో ఇవన్నీ కూడా మనము ఒక డ్రిల్ లాగా చేసుకొని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఎదుర్కొనేదానికి ధీటుగా ఉండడానికే ఈ యొక్క డ్రిల్. ఇది ఒక రిహార్సల్స్ టైప్. సో ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో అంతా కూడా వీఆర్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.